హలో సిస్టర్స్, మాలో మేము గ్రామ కుంకుమ నోము అయితే చేసుకున్నామండి. అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది గ్రామ కుంకుమ నోము అంటే ఏంటంటే, ఒక ఊరంతా మనం కుంకుమ పసుపు పంచిపెడుతూ ఉంటాము. మేమైతే నలుగురం చేసుకున్నామండి. మా అమ్మగారు, నేను, మా అక్క, మా వదిన నలుగురం చేసుకున్నాము. నలుగురం చూసారా కుంకుమ పసుపు ఎలా పంచిపెడుతున్నాము. ఇది ఒక్క గడప కూడా మిస్ చేయకుండా పంచిపెట్టేదన్నమాట. అందుకని ఎవరైనా సరే ఊరు చిన్నగా ఉన్నది చూసుకొని పంచిపెడతారు. అంటే సరిపడా పంచిపెట్టాలి, ఏది లేదనకుండా. అలాగే మేమైతే ఇలా పంచిపెడుతున్నాము. మేము ఎగ్జాక్ట్గా 1.5 hour 2 hours మొత్తం ఒక ఊరంతా సరిపడేలాగా పంచిపెట్టేసామన్నమాట. ఎవరిని వదలకూడదండి ఇందులో. అయితే మనకి వైశ్యాస్లో చాలా మందికి తెలిసి ఉంటుంది, మనకి నోములో చాలా పర్టికులర్గా పట్టిస్తారు కదా పెద్దవాళ్ళు. వాళ్ళు చెప్పినట్టుగానే మనం చేయాలి. అలాగే మేము చేసుకున్నామండి. చాలా బాగా అనిపించింది మాకు. రేపల్లివాడ అనే ఊరిలో చేసుకున్నాము మేము. అది కోయిలగూడెంకి దగ్గరలో ఉంటుంది. మీకు ఎవరికైనా ఆ ఊరి పేరు, ఊరు గురించి డీటెయిల్స్ కావాలంటే మాకైతే మెసేజ్ చేయండి, మేమైతే డీటెయిల్స్ ఇస్తాము. అక్కడికి వెళ్ళాక ఒక ఆవిడైతే ఉంటారు. ఆవిడైతే ప్రతి ఒక్కరిని పిలిచి మనకి వాయినం ఇప్పిస్తూ ఉంటారు. చాలా బాగా అనిపించిందండి. ఎవ్వరు వద్దనకుండా తీసుకున్నారు. దానికైతే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. క్యాస్ట్ పరంగా ఎవరైనా తీసుకోవచ్చు అంటండి. వాళ్ళు ఎవరైనా సరే ఒక్కరు కూడా వద్దు అనకుండా తీసుకున్నారు. వాళ్ళు ఒకవేళ లేకపోయినా గుమ్మానికి బొట్టు పెట్టి ఉంచమని చెప్పారు. చాలా బాగా అనిపించింది నాకు. మీకు చాలా వరకు దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఆ ఊరు వెళ్ళి పంచిపెట్టుకుంటే ఆల్రెడీ అక్కడ ఒక ఆవిడ ఉంటారు. ఆవిడ ద్వారా మీరు ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. మేము చూసారా ఎలా పెడుతున్నామో. అమ్మ, నేను, మా వదిన, మా అక్క నలుగురం చేసుకున్నాం కాబట్టి మా వెనకాల మా నాన్నగారు, పెద్దనాన్నగారు వీళ్ళందరూ ఉన్నారండి. మా అత్తయ్య, మా పెద్ద వదిన అందరూ కూడా వెళ్ళి ఇవ్వడంతో చాలా బాగా అనిపించింది. చాలామంది ఒక్కొక్కరు చేసుకుంటారంట. ఒక్కొక్కరు చేసుకునే దానికన్నా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. దగ్గరలో ఉన్న వాళ్ళు కంపల్సరీ రేపల్లవాడిలో పంచిపెట్టుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఆవిడకి అందరికీ తెలిసిన వాళ్ళు పర్టికులర్గా పిలిచి తీసుకుంటున్నారు కాబట్టి చాలా బాగా అనిపిస్తుందండి. ఆవిడేనండి, మనం అనుకున్నాం కదా ఒక ఆవిడకి మొత్తం అంతా తెలుసని. ఆవిడ ప్రతి ఒక్కరిని పిలిచి ఇప్పిస్తూ ఉంటారు. మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. కాకపోతే ఎర్లీగా వెళ్ళడం అనేది చాలా మంచిది. అందరూ ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఎర్లీగా వెళ్ళి పంచిపెట్టుకోండి. నోములు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కరిని కూడా మిస్ అవ్వకూడదు ఈ నోముకి పర్టికులర్లీ. కాబట్టి మనం ఇలా చేసుకుంటే చాలా మంచిది. మీకు ఎవరికైనా కనుక మీ అడ్రస్ పూర్తిగా వివరాలు కావాలి అనుకుంటే మా నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మేము అయితే అంతా పంచిపెట్టేసాము. అక్కడ టెంపుల్ ఉంటుందండి రాముల వారిది. అక్కడ కూర్చుంటే మేబీ అక్కడికి వెళ్తే ఆవిడ తెలుస్తుంది. ఎవరిని అడిగినా కూడా ఆవిడ అడ్రస్ అనేది చెప్తారు. ఆవిడ పేరు లక్ష్మి గారండి. చాలా బాగా యూజ్ అవుతుంది ఆవిడతో వెళ్తే. నమస్తే అండి.